చేసుకుందాం. మహాకనిక్రమను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాల కొందనాలు తండ్రి. నీ సహాయం దయచేసి బలపరచుము తండ్రి. దేవా, నీ ఆత్మీకార్యం మా పట్ల మీరు జరిగించుము. దేవా, నీ ప్రభావం చేత మమ్మల్ని నింపి దర్శించండి. నీ ఆత్మీయ మేలు చేత నమ్ములను దేవా తండ్రి. దేవా, మీరే దర్శించి బలపరిచండి తండ్రి. ఇంతవరకు బిడ్డలు దేవా తండ్రి ఎంతో ప్రార్థన చేశారు. దేవా తండ్రి, నీ ఆత్మతో ఉంచి మమ్మల్ని బలపరచండి. దేవా, నీ సహాయం చేత మమ్మల్ని దర్శించండి. అయోగ్యులను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం బోధించి నేను భ్రష్టులు కాకుండా సహాయం దయచేయండి. నీ ప్రభావం చేత నన్ను మమ్మల్ని నింపండి. నేనెంతో దుర్మార్గుడను, ప్రవాక్రమస్తుడను, ఎన్నికలైనటువంటి వాడిని, పాపుల ప్రధానులను, పరిశుద్ధుల అల్పుడను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీరే నన్ను బలపరచండి. దేవా నా తండ్రి, నీ ఆత్మీయ కార్యం చేత నన్ను లేవనెత్తండి. దేవా నా తండ్రి, నన్ను నీ వారసుడిగా, నీ బిడ్డగా చేసి బలపరచండి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. లైవ్ను కూడా దేవా తండ్రి అంతరాయం లేకుండా మీరే దేవా తండ్రి, మీరే దేవా వినగలుటకు, చూడగలుటకు ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా మీరే దేవా తండ్రి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం వినక ముందు ఒక పాట పాడుకుందాము. తదుపరి దేవుని వాక్యం విందాం. తొంభై 91వ పాట, మొదటి 2 వచనాలు మొత్తం పాట పాడుకుందాము. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఓ యేసు నీ ఆగమ్యానందమే హృదయము నిండెను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి. నా మొరకు ముందే తోడు నందో నంటివి.
తోడనందునంటివి, వింటినంటివి నా మొరకు ముందే తోడనందునంటివి, తోడనందునంటివి. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారలోయానే నిరంతరము యేసు నాదు కరమోనిచ్చి నన్ను కాయొచ్చు నడపును కరుణ గల ప్రభువా, కరుణ గల ప్రభువా. కరమోనిచ్చి నన్ను కాయొచ్చు కరుణ గల ప్రభువా, కరుణ గల ప్రభువా. ఓ యేసు నీ ప్రేమ కొదువాలెన్ని అన్నా భయపడను, పక్షిక భయాలలో దారుండం భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా సంపూర్ణ హృదయముతో సదా స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం, ఆకాశధార పర్వత సముద్ర ములకన్న గోపది, ఆకాశధార పర్వత సముద్ర ఆది. ఓ యేసు నీ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైవ్లో వాక్యం వింటున్న మా చిరపాల వారికి కూడా మీకు ఇంకా అనేక మందికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. ఆలోచనాత్మకంగా ఈ సందేశం మీకు ఉండాలని, దీని ద్వారాగా మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడి మీతో ఈ మాట మాట్లాడడానికి ముందుకొస్తా ఉన్నాను. ప్రకటన రాసిన గ్రంథము, ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన 2. ప్రకటన ఎక్కడ ఉంటుందండి? తెలుసు, సంతోషం మీకు కదా. కొంతమంది ప్రకటన అంటే ఉదయం ఫస్ట్ బుక్, మొదటి పుస్తకాన్ని చూస్తూ ఉంటారు. బైబిల్ మనం చదవాలి, బైబిల్లోని వాక్యములో జ్ఞానము ఉంది. ఎలాగండి జ్ఞానం అంటే? నేను బైబిల్ చదవడం బట్టి తెలుగు స్పష్టంగా మాట్లాడగలను, చదవగలను. రాయడం కొంచెం కొంచెం తప్పులు వస్తాయి, కానీ పాస్టర్ కంటే ఇక్కడ ఒత్తు లేదు, ఇక్కడ పొల్లు లేదంటారు. సరే, అర్థమవుతుంది కదమ్మా.
రాయడం అంత స్పష్టంగా అక్షర దోషం లేకుండా రాయలేను, కానీ ఏదైనా పాంప్లెట్ చేయవలసి వచ్చినప్పుడు పాస్టర్ గారు చూపిస్తాను, లేకపోతే ఒక్కొక్కసారి జాన్ మార్క్ చూస్తూ ఉంటారు. కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు, చదవలసి వచ్చినప్పుడు స్పష్టంగా చదవడానికి దేవుడు నాకు బైబిల్ ద్వారా జ్ఞానము ఇచ్చాడు. ప్రకటన 2:14. నేను మీ మీద కొన్ని మైక్ కొంచెం పైకి ఎట్టుకోండి, పైకంటే ఇక్కడ పెట్టుకోవాలి. తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు యూరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు మీలో ఉన్నారు. ఆఖరి పుస్తకము చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు ఈ పుస్తకం గురించి ఒక మాట రాశాడు. ఏం రాశాడు చెప్పండి? ఆఖరి అధ్యాయంకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం. ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము కొన్ని మాటలు చూద్దాం. ఎన్ని అధ్యాయులు చెప్పాలి ప్రకటన గ్రంథానికి? 20 చూసి చెప్తున్నారు కదా, చూడకుండా ఒక్క ఆయన చెప్తున్నాడు. 20, 21, 22. ఓకే, 22వ అధ్యాయంలో 18వ వచనం చదువుదాం. ఈ గ్రంథమందున్న చదవండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు నేను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగా చేయను. కలపడానికి వీలు లేదు. ఇది ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథం అంటే దేవుని రాకడ ఎలాగుంటుందో చెప్పే గ్రంథము, చెప్పే గ్రంథము. ప్రకటన గ్రంథము మనము చదివితే కొన్నిసార్లు భయం వేస్తుంది. కొన్ని గ్రంథాలు, కొన్ని అధ్యాయాలు నేను లాక్డౌన్లో పిల్లలకి, కుటుంబానికి బోధించాను. ఇంకా ఎంతో సారం అందులో ఉంది, ఎంతో పట్టు అందులో కనబడతా ఉంటది. ఎవరు వస్తున్నారంట? ఎవరు వస్తున్నారు చెప్పండి? పెండ్లి కుమారుడు. పెళ్లి ఎందుకు చేసుకుంటాం మీకు తెలుసా? ఎందుకు చేసుకుంటాం పెళ్లి? పెళ్ళి ఎందుకు చేస్తారండి? కుటుంబం అంటున్నాడు ఆయన. కుటుంబం అయిపోదామని చూస్తున్నాడు రెడీగా కదా. ఫ్రాన్సిస్ కుటుంబం అంటున్నాడు, కుటుంబం అవి చేసేద్దాం అని చూస్తున్నారు. సరే, చెయ్యాలి, తప్పదు. కానీ పెళ్ళి మనము అనుకుంటుంది ఏంటంటే పిల్లల్ని కనాలి, తండ్రి వారసత్వము కొనసాగించాలి. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలంట. అందుకే దేవుడు వివాహము ఘనమైనదిగా చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపాలి అన్నాడు దేవుడు. నింపమన్నాడా? చంపేమన్నాడా? నింపమన్నాడు. ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకుంటారు చాలా మందికి తెలియదు, క్రైస్తవులకు కూడా. అందరూ సంసారం అంటే యవనం వచ్చింది కదండి, పెళ్ళిడు వచ్చింది కదండి, పెళ్లి చేయాలి కదండి అంటాం. కానీ ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. రావట్లేదు. గొర్రె పిల్ల వివాహోత్సవం జరగనయ్యింది. దానికి సాదృశ్యంగా
దేవుడు భూలోకములో మనకి పెండ్లి యొక్క ఛాయని చూపించాడు అంతే. ఈ వస్తువు చేయాలంటే దీని యొక్క డయాగ్రామ్, దీని యొక్క బొమ్మ గీయాలి. ఎన్ని అడుగులు ఉండాలి, ఎన్ని ఎత్తు ఉండాలి, అంత చూడాలి. అలాగే గొర్రెపిల్ల వివాహోత్సవం అంటే వివాహం అంటే, లేకపోతే వివాహం అంటే మనకు అర్థమవుతుందా? పెళ్లి మనకు తెలియదు అనుకోండి, గొర్రెపిల్ల వివాహం అంటే మనకు అర్థమవుతుందా? చెప్పండి. మీకు అమెరికా అంటే తెలుస్తుందా? ఏదో ఇప్పుడంటే యూట్యూబ్లో చూస్తాం. అమెరికా చూడకుండా అమెరికా అంటే తెలుస్తుందా? ఏదో ఎలాగో ఉంటుందేమో అనుకుంటాం. అలాగే పెళ్లి చూడకుండా యేసు ప్రభు యొక్క వివాహము మనకు అర్థమవుదు గనుక దేవుడి వివాహాన్ని నిర్ణయించాడు. గొర్రె పిల్ల, నేను పెండి పుస్తకం ఒకటి రాశాను, నాన్నకి ఒకటి ఇచ్చాను, నా బొమ్మ వేస్తుంటాను దాని మీద. కొన్ని నేను దాంట్లో క్రోడీకరించాను. ఏంటంటే ప్రభు యొక్క పెళ్లికి సాదృశ్యంగా వివాహము జరగాలి. అందుకే దేవుడు వివాహము ఘనమైనదిగా ఎంచాడు. వివాహము ఘనమైనది అని అక్కడితో ఆపేస్తాం, కానీ బైబిల్ అలాగుండదు. వివాహము ఘనమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను ఉండాలి అన్నాడు. వివాహము ఘనమైనది అని స్టేట్మెంట్ కాదు అక్కడ. సరే, దాని గురించి ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. కానీ 14వ వచనము, అయినను నేను మీ మీద ఒక తప్పిదము ఒకటి మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయునట్లును ఇశ్రాయేలుకు ఉరి యొడ్డునని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు. ఏ బోధన అనుసరిస్తామంట? బాలాకు నేర్పించాడంట. ఎవరికి బోధ నేర్పించాడు? బిలాముకు బాలాకు నేర్పించడం ఏంటండి? బాలాకు అనేవాడు ఒక అన్యుడు, అవునా? ఏ దేశస్థుడు? ఇశ్రాయేలు కాదు. నేను ఇప్పుడంతా లోపలికి వెళ్ళి చెప్పలేను, కానీ ఒక అన్యుడు. ఎవరు? బాలాకు. అన్యుడిని బిలాం అనేవాడు ప్రవక్తనా? ప్రవక్త. అన్యుడు అన్నాడు, పాస్టర్ గారండి రండి నన్ను దీవించండి అన్నాడా లేదా? అన్యులు కూడా మనతో ప్రార్థన చేయించుకుంటారా? చేయించుకోరా? చేయించుకుంటారా. ఎందుకు? వాళ్ళకి మేలు కలగాలి. వాళ్ళ వల్ల కానప్పుడు వారు ఆరాధిస్తున్న దైవములు వారికి ప్రత్యుత్తరమైనప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సరే ఏం చేస్తాం, యేసుబాబుని కొలుద్దాం అంటారు. అంటారు. ఇప్పుడు బాలాకు పరిస్థితి అదే. అతని యుద్ధాల్లో ఓడిపోతున్నాడు, అపజయం కలుగుతుంది. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తేనే కానీ నేను జయము పొందను. కనుక పాస్టర్ గారు రావాలంటే పాస్టర్ గారు కూడా ఆయన అనుసరించినట్లుగా నడిచాడు. ఎవరు? బిలాము. చరిత్ర చాలా లోతులో ఉంటుంది ఆ చరిత్ర. అయితే అలాంటి బోధను అనుసరించువారు మీలో ఉన్నారు. బోధ కదా, బోధే. వాక్యము కదా. ప్రవక్త అయినా దేవుడు ఏర్పాటు ముఖాముఖంగా మాట్లాడే ప్రవక్త నాతో అప్పుడప్పుడు మాట్లాడతాడు దేవుడు. ఈయన ఇంట్లోకి ఎవడొచ్చిన దేవుడు సీసీ కెమెరాలో చూస్తాడు, అవునా కదా? చూసి ఎవడు బాబు నీ ఇంట్లో ఉందని అడుగుతాడు డైరెక్ట్ గా. అలాంటి బోధన అంటున్నాడు దేవుడు మీరు అనుసరించకూడదు. దేవుడు మాట్లాడేవాడు బోధ ఏంటి? ప్రభు అన్నారా, అలాంటి బోధ మీరు వింటే మీరు ఏమైపోతారు? శాపగ్రస్తులు, చెడిపోతారు అన్నాడు. బైబిల్లోని ప్రభువు కూడా అన్నాడు, అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోస పుచ్చుదురు. బిలాము బోధ ఏంటి? లోకములోని
ఈ దినాల్లో నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. అబ్బా బాగా చెప్తున్నారు అనిపిస్తుంది, వాక్యం బాగానే ఉంది అనిపిస్తుంది. వాక్యం వినడంలోని తప్పేమీ లేదు. దేవుడు కూడా అన్నాడు, సమస్తమును రుచి చూచి ఏ చేపట్టాలంట, మేలైన దాన్ని చేపట్టాలంటే ఫిల్టర్ చేసి నీళ్ళు తాగమని అర్థం. ఫిల్టర్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది, రొంప చేస్తుంది, గొంతుకు పడేస్తుంది, ఇంకేమేమో జబ్బులు వస్తాయి. ఫిల్టర్ నీళ్ళు తాగాలి అని అర్థం. అంటే లోకంలోని ఫలానా బోధకుడు బాగానే చెప్తున్నాడు అనిపిస్తుంది. అనిపిస్తుంది బోధ వినొద్దనలే దేవుడు. అందులో కొన్ని మాటలు మనకు ఎంతో మేలును కలుగా చేస్తాయి. కొన్ని బోధలు, ఏ బోధలు, బిలాము బోధ, దాన్ని అనుసరించకూడదు. ఒకవేళ నేను అలాంటి బోధ చేస్తే, నేను నాకు ఇష్టానుసారంగా వాక్యమును చెప్తే, నాకు నచ్చినట్లుగా వాక్యాన్ని నేను మలుచుకుంటే, నా బోధ కూడా మీరు వినకూడదు. ప్రామాణ్యం ఎవరు మనకి? యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మలు, ఈ త్రియేక దేవులు తప్ప లోకములో ప్రామాణ్యంగా ఎవరిని తీసుకోవడానికి వీలు లేదు. అయ్యా మా పాస్టర్ గారండి ఫలానా విషయంలో నేను తప్పు చేస్తే, బోధ విషయంలో తప్పుడు బోధ బోధిస్తే మీరు కూడా నన్ను సరి చేయొచ్చు. బిలాముని ఎవరు సరి చేశారు చెప్పండి? గాడిద సరి చేసింది. దేవుని మాట వినకపోతే దేవుడు గాడిదతో బుద్ధి చెప్పిస్తాడు. అంతేనా? గాడిదతోటి దేవుడు బుద్ధి చెప్పిస్తాడు. నేను దేవుని మాట వినకపోతే నేను బోధించవలసిన వాడు నాకు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బిలాము బోధ సులువైన బోధ. ప్రభు వద్దన్నాడు, వినలేదు. మళ్ళీ ఉదయం లేచాడు ప్రభు అంటే, సరే ఎలవయ్యా అన్నాడా? ప్రభే కదా వెళ్ళమన్నాడు. ప్రభు దగ్గర నుంచి పర్మిషన్తో వెళ్తుంటే కొన్నిసార్లు మనము కూడా పిల్లలతో అంటాము వద్దంటాం. సరే వీడు వింటాడేమో అనుకుంటాము. మళ్ళీ అడిగితే సరే ఎలాగెళ్తావు చూడు, ఎల్లు అంటాం. అలాగైనా ఆగుతాడని. అంతేనా? ఎల్లు అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్తే నేను 2 వేస్తానని అర్థం. ఎల్లు అంటే ఈడేమనుకుంటాడు, మా మమ్మీ వెళ్ళిపోమంది, మా నాయన వెళ్ళిపోమని పరిగెడితే అప్పుడు మనం బెల్ట్ కర్ర తీసి ఈప్ మీద ఒకటి సరిస్తే నువ్వే కదా వెళ్ళమన్నావు. వెళ్ళమంటే ముందేం చెప్పాను, వెళ్ళొద్దన్నాను కదా. నువ్వు వెళ్ళవనుకుని వెళ్ళమన్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. దేవుడు బిలాముతో అచ్చం అలాగే మాట్లాడాడు. ఎల్లు అంటే దేవుడే కదా వెళ్ళమంటున్నాడని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు మార్గ మధ్యంలో గాడిది నోరును తెరిచాడు. గాడిది నోరుగా మాత్రమే కాదు, గాడిదికి ఆత్మీయ నేత్రాలు ఇచ్చి గాడిది కళ్ళు కూడా తెరిచాడు. చాలా బోధలు ఉన్నాయి లోకంలో, సులువైన బోధలు. ఇంత కష్టపడి భక్తి చేయవలసిన అవసరం లేదు. ఆదివారం ఒక రోజు వస్తే ప్రార్థనకి సరిపోద్ది, మీరు వారమంతా ఎలాగ తిరిగినా పర్లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పట్లేదు. నా బోధ సరి లేకపోతే, నా బోధ బిలాము బోధ అయితే నా దగ్గరని వాక్యం వినవలసిన అవసరం లేదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఆ బోధను అనుసరించే వాళ్ళు మీలో ఉన్నారు. అదే తప్పు నాకు కనబడుతుంది అన్నాడు. ఏం బోధ అంటే అది? ఏం బోధ అంట? విగ్రహమునకు బలిగా అర్పించిన వాటిని తినొచ్చు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? పర్లేదండి, తినేచ్చు, తప్పేమీ లేదండి, దేవుడి సృష్టే కదా అంటారా అనరా చెప్పండి. అది కూడా దేవుడు కలిగజేసిందే కదా, అది కూడా దేవుని సృష్టే కదా. ప్రార్థన చేసుకుంటే సమస్తం పవిత్రము. ఇటీవల ఒక ఆయన చెప్తున్నాడు, కొంచెము బాగా చదువుకున్న ఆయన గాని ఈ విషయంలో సైతాను ఎందుకో బిలాం బోధ ఆయనకి ఇచ్చాడు అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్తున్న బోధ ఏంటంటే,
ప్రార్థన చేసుకుంటే సమస్తం పవిత్రమే అన్నాడు. అయితే ఆదాము అవ్వ కూడా పండు తినేశారు కదా. ప్రభు కూడా ప్రార్థన చేసి పవిత్రులుగా చేసేయచ్చు కదా, ఎందుకు బయటికి గెంటేశాడు? కనుక ప్రార్థన చేసుకుంటే సమస్తం పవిత్రమే. 1 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనంలో మంచి మాటను చదువుదాం. 18 1 కొరింథీ 10:18. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీలను చూడుడి. బలి అర్పించిన వాటిని తినివారు బలిపీఠముతో పాలివారు కారా? బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినది ఏంటంటే విగ్రహార్పితములతో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఉన్నదని అయినను చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారు అవుట నాకు ఇష్టము లేదు. విగ్రహములు విగ్రహములు ఏం లేదు, విగ్రహములో శక్తి లేదని మాట దాని అర్థము. విగ్రహములు ఏం లేదంటే దాంట్లో ఏమి లేదని కాదు. విగ్రహములో ఏమి లేదు, దైవికమైన శక్తి లేదు అని అర్థము. విగ్రహములో దైవము లేదు. వాళ్ళు దేవునిగా దైవములుగా కొలుస్తున్నారు. వాళ్ళు మనం విమర్శించటం లేదు. కానీ నీ ప్రామాణిక గ్రంథము ఏం చెప్తుందంటే విగ్రహములో దైవము లేదు. విగ్రహములకు అర్పించు, చాలా జాగ్రత్తగా విన్నాడు. విగ్రహములకు అర్పించేవాడు ఎవరికి అర్పిస్తున్నాడంట? దయ్యానికి అర్పిస్తున్నాడు. ఒకవేళ మనం అది తింటే మనం దయ్యములతో ఏం చేస్తున్నామంట? పాలువారు అవుతున్నాం. మేము దేవుని బిడ్డలమని అంటారు, మనం కాదు అనిల్ అంటారు. మీ దేవుణ్ణి నమ్ముకున్నారు కదా. వాళ్ళు ఇండైరెక్ట్ గా, పరోక్షంగా కాకుండా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము దయ్యాన్ని నమ్ముతున్నామని. దాంట్లో తిరిగేమి లేదు. మీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు కదండి, మీరు బూతులు ఆడకూడదు కదా, సినిమాలు చూడకూడదు అంటారు. అంటే వాళ్ళు నమ్ముకున్నది దైవము కాదని ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒప్పుకొనిచున్నారు. ఇది బైబిల్లో మాట. దయ్యములకు అర్పించినది మీరేం చేయకూడదంట? తింటే మీరు దయ్యములతో పాలువారు అవుతున్నారు కనుక దయ్యములకు అర్పించినది మీరు తినకూడదు. మన సావాసంలో కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటది. ఏం చెప్తాం మనము? ఇవాళ ఒక్కదాని గురించి చెప్తాను. అన్ని జనుల ఆచారాలు అన్ని నేను చదువుతున్నాను. ఒక్కొక్క ఆచారం ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. ఈవేళ చనిపోయినప్పుడు భోజనాల గురించి మాత్రమే చెప్తాను. దేని గురించి? చనిపోయిన తర్వాత భోజన ఏర్పాట్లు. దానికి పేరేముంటదంటే పెద్ద కర్మ అంటారా. రెండవది, ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసుకునే దాన్ని చిన్న కర్మ అంటారు. అందరిని పిలిచి భోజనం పెడితే పెద్ద కర్మ. ఇంట్లో వాళ్ళు మూడో రోజు కొంచెం లేట్ అయితే అమ్మో కొంచెం ఏమైనా భయం వేస్తుంది అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు వారికి చిన్న చిన్న భోజనం పెట్టుకుంటారు, దాన్ని చిన్న కర్మ అంటారు. లేకపోతే దినము అంటారు. అంటారా? దినము అంటారు. లేకపోతే రోజు అంటారు. కొన్ని ప్రాంతాల్లో రోజు అంటారు. నెల్లూరు ప్రాంతంలో ఏమంటారంటే కర్మ మంత్రము అంటారు. కర్మ మంత్రము. కర్మ మంత్రం అంటే హనక్ గారు, కర్మంత్రం అంటే చెప్పండి. ఎన్ని పేర్లు చెప్పాను? పెద్ద కర్మ, చిన్న కర్మ, దినము, రోజు, కర్మంత్రము. భక్తుడు కూడా అన్నాడు, మీరు దినములను ఏం చేస్తున్నారంట? మాసములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. దానికోసం నా బోధ వ్యర్థమైపోద్దేమో నేను భయపడుతున్నాను అన్నాడు పౌలు. అన్నాడా లేదా? ఒక వారం చెప్పాను. పౌలేమనని మీ దినములను, మాసములను, సంవత్సరములు ఆచరిస్తున్నారు.
మనం డైరెక్ట్ గా చెప్తాం ఏంటంటే చచ్చిపోయినప్పుడు చూడడానికి వెళ్ళండి కానీ భోజనానికి వెళ్ళొద్దని. ఏం తప్పండి? భోజనం తింటే తప్పేంటి? సరే, భోజనం పక్కన పెడదాం. ఈ కర్మంత్రమో, పెద్ద కర్మో, చిన్న కర్మ, దినమో, రోజు ఎప్పుడు పెడతారు తెలుసా? 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 13వ రోజు పెట్టరు. ఏ భోజనమే కదా. ఎప్పుడు తింటే ఏంటండి? 15వ రోజు. ఇంకంతకన్నా లేట్ చేయరు, మర్చిపోతారు ఈ లోపు. ఇన్ని రోజులు ఎందుకు పెడతారంటే దానికి సైతానికి ఆ దినాలకు పొంతన లేకుండా చేయాలి. ఆ ఆత్మ శాంతించాలంటే ఆ దినాల్లోనే ఆ భోజన కార్యక్రమాలు పెట్టాలి. అయితే ఈ మనం పెట్టుకున్న పేర్లు పురాణాల్లోని, ఇతిహాసాల్లోని వాటికి మంచి పేర్లు ఉన్నాయి. వైకుంఠ సమాధి ఆరాధన అంటారు. ఏమంటారు దాన్ని? వైకుంఠ సమాధి ఆరాధన అనొచ్చా? రెండోది విష్ణు భిక్ష అంటారు. ఏంటంట? విష్ణువు పెట్టిన భిక్ష. మొదటిదేంటి? వైకుంఠ సమాధి ఆరాధన. మన ఆరాధన ఏంటి? జీవగల దేవుని ఆరాధిస్తున్నాము. దినము, కర్మంత్రాలు, రోజులో, పెద్ద కర్మ, చిన్న కర్మలోని వైకుంఠుడుని ఆరాధించడానికి ఏర్పాటు చేసిన భోజనాలు. రెండవది విష్ణు భిక్ష. మూడవది పితృడు దేవత ప్రసాదము. ఏమంటారు అది? పితృడు దేవత యొక్క ప్రసాదము. తిందామా? చనిపోయిన భోజనాలు తప్పేంటి అంటున్నారు మీరు. క్రైస్తవుడు కూడా దినము చూసి భోజనం పెడితే వెళ్ళకూడదు. జాగ్రత్తగా మీకు చెప్తున్నాను, వినండి. ఈ రోజులు చూసి, ఇటీవల ఒక ఆమె చనిపోయింది కదా, ఎక్కడ? నెల్లూరులో. అయ్యా మాకు పలానా రోజు ఖాళీ అండి, 1వ తారీఖు పెన్షన్ అందేస్తుందండి, బుధవారం పెట్టేయండి అండి. బుధవారం లెక్కేసాను, 15వ రోజు వచ్చింది. ఓహో, ఇవి నన్నే పల్టీ కొట్టాలనుకుందా? నేను లెక్కేసాను, అందరికి చెప్పేసుకున్నానండి. అందరూ చెప్పేసుకున్నానన్న. ఎంతమంది వస్తున్నారంటే సంఘస్థులకేనండి. మరి ఇంకెవరు చెప్పావు? సంఘస్థులు అందరూ మనం చెప్తే రేపు చెప్తే ఎల్లుండి వచ్చేస్తారు కదా అన్న. ఏంటంట? 15వ రోజు. క్రైస్తవుడు కూడా దినము చూసి, డేట్ చూసి ఈ రోజే చెయ్యాలంటే దాంట్లో నీవు నేను దయ్యములతో ఏమవుతున్నాము? పాలువారు అవుతున్నట్లే. వైకుంఠ సమాధి ఆరాధన, విష్ణు యొక్క భిక్ష, పితృడు దేవత యొక్క ప్రసాదము. ఎందుకు చేస్తారు ఇవన్నీ? ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు వైకుంఠములో, వైకుంఠం అంటే వైకుంఠములో వీళ్ళ ఆత్మ శాంతించాలి అంటే అక్కడ ఒక ఆయన ఉంటాడు, మీకు తెలీదు, బైబిల్లో కాదు బయట. ఆయన వీళ్ళ పాపాలు బట్టి కొరడా ఏం చేస్తాడు? వాళ్ళకి జురిపిస్తాడు. జురిపిస్తాడా? జురిపిస్తాడు. ఆ పేర్లన్నీ నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ మీకు అర్థం అవ్వాలని టూకీగా చెప్పుకుంటా వెళ్తున్నాను. అక్కడ పైకి తీసుకెళ్లి పాపాలను బట్టి వాళ్ళు హింసిస్తాడు. కనుక వాళ్ళకి ఆరాధన చేయకపోతే వీళ్ళకి దెబ్బలు పడతాయి ఎల్లోళ్ళకి. అర్థమైందా? అందుకే భోజనం పెడతారు. మీకు తెలియదు ఆ విషయం. భోజనం పెట్టాలి కదండి. ఇంకొకటి ఏంటంటే ఈ భోజనం ఎందుకు పెడతారంటే ఆయన ఆత్మ శాంతించాలి. ఎలాగ శాంతిస్తుంది అంటే వాళ్ళ ఆచారం, వాళ్ళ నమ్మకం మాత్రమే చెప్తున్నాను. ఎలాగ శాంతిస్తుంది వాళ్ళ ఆత్మ అంటే, ఒకవేళ నేను చచ్చిపోయాను, నేను ఎవరికైనా అప్పు ఉన్నదో లేదో నా బిడ్డలకి, నా భార్యకి తెలీదు. చచ్చిపోయాను కాబట్టి కొంతమంది అడగలేరు. అడగలరా? చచ్చిపోయాడురా, ఒకవేళ వచ్చాడితే ప్రూఫ్ ఏది? నోట్ ఉందా? నువ్వు ఎప్పుడో తీసుకున్నా, అప్పుడెందుకు చెప్పలేదు, చచ్చిపోయి వచ్చేవేంటి అంటారని వాళ్ళు ఏం చేస్తారు? వీడు చచ్చేడ్రా, నా డబ్బు తిని వీడు చచ్చేడ్రా అని ఏం చేస్తాడంటే తిట్టుకుంటాడు.
నొణుక్కుంటాడు, సణుక్కుంటాడు. కనుక అందరినీ పిలిచి భోజనం పెట్టేస్తే ఆ పాపం పోతుందంట, అప్పులన్నీ మాఫీ. అందుకోసమని ఈ దిన భోజనాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ చేస్తుంది దేవతలకి, వాళ్ళు ఆరాధిస్తున్న దైవములు అనబడుచున్న వారికి. అందుకే బిలాము బోధ ఏం చెప్తుందంటే, మీరు వెళ్ళి తినేయచ్చు, నేను వెళ్ళి పలకరించొద్దని చెప్పను. కష్టముగా ఉన్నప్పుడు, వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనకి నిజమైన ప్రేమ వాళ్ళు ఉంటే భోజనం తింటాక వెళ్ళకూడదంటే వాళ్ళకి భోజనం పెట్టాలి మనం. అవునా? చెప్పండి. నిజంగా ఆదరించి, ఇదివరకు రోజుల్లో నేను చూసేవాడిని, 15 రోజులు, నెల రోజులు ఇంట్లోని పొయ్యి వెలిగించేవారు కాదు. మరి భోజనం ఎలాగండి? ఎవరో పక్కోలో బంధువులో అందరికి, ఇంట్లో ఎంతమంది అందరికి వండుకొచ్చి వాళ్ళకి తినిపించి సాయంకాలం వరకు వారు ఆదరించి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఈ రోజులు అలా కాదు. శవం అలా వెళ్ళిపోగానే క్యాటరింగ్ వచ్చేస్తుంది, భోజనం పదార్థాలు వడ్డించాలి. ఎంత బాగున్నాయి, చచ్చిపోయినాడు ఎలాగపోయాడు కదరా, దావీదు వచ్చేస్తారు. వీళ్ళు దావీదు కూడా వాళ్ళ కొడుకు చచ్చిపోగానే బిర్యానీ తినేస్తాడు. అలాగా ఆదరణ లేదు ఈ దినాల కూటాల్లోని. పేరుకి ఆదరణ కూటమని పెడతారు. ఆదరించి, నేను ఎవరైనా ఆదరిస్తే, నేను ఇప్పుడు ఎవరికైనా బాగోపోతే నేను ఫ్రూట్స్ అడిగితే వాళ్ళు ఫ్రూట్స్ తినేసి వస్తానా? చెప్పండి. ఎవరికైనా బాగాలేదనుకోండి, నా ఇంటికి ఆదరించడానికి వెళ్ళను, వాళ్ళకి నేను పట్టుకెళ్ళాలి, వాళ్ళు నాకు పెట్టాలా? మనమే పట్టుకెళ్ళాలి కదా. మరి ఆదరణ కూడికలో మనం ఏం చేస్తాం? వాళ్ళు పెడితే ఎంత ఇచ్చింది? ఇవిడ 5,000 ఇచ్చిందా? అయితే పెద్దగా ఎక్కువేం రాదు, ఇంకొక 1,000-2,000 ఇచ్చామని అందరం బాగా భోజనము తినేద్దాము. అరే, వాళ్ళు చచ్చిపోయాళ్ళు ఉంటే వాళ్ళు ఏం పెడతారు? పెట్టకపోయినా పర్లేదు అని మనం అంటామా? అమ్మా పెట్టాలి కదా, ఎంత బతుకాడు మీ నాన్న, ఎంత బతుకాడు మీ అమ్మ, కనుక మీరు భోజనము పెట్టాలి కదా. ఆదరణ కూడికని తీసేసారు నేనే, హెచ్చరిక కూటమని పెట్టాను. ఆదరణ ఉండదు, అక్కడ భోజనం కోసం పోతున్నాం మనం. వాళ్ళు ఎక్కడ బాబో అమ్మ అని ఏడుతున్నాం, వాళ్ళు పట్టుకుని మనం బాబు ఏడవకండి అమ్మా, చచ్చిపోయాడు కదా మీ ఆయన, చచ్చిపోయింది కదా మీ ఆవిడ, చచ్చిపోయింది కదా మీ అమ్మ అని ఆదరిస్తున్నామా? ఆదరణ లేని కూటానికి ఆదరణ కూటమని ఎందుకు పెట్టాలి? కానీ ఆ కూటము ద్వారాగా ప్రతి విశ్వాసికి, ప్రతి లోకంలో వాక్యం వినే ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. ఏంటి చెప్పండి హెచ్చరిక? నీవు కూడా చచ్చిపోతావు. అవునా? నేను కూడా ఎవరో చచ్చిపోయారండి పలానా ఇంట్లో అనుకుంటాం మనం, వెళ్తాం చూసి వచ్చేస్తాం. అయ్యో పలానా ఇంట్లో చచ్చిపోయారా, యవనస్తులు చచ్చిపోయాడా, అయ్యో యవనస్తులు చచ్చిపోయిందా, బిడ్డలు చచ్చిపోయారా అని అనుకుంటాము. మన ఇంట్లో జరిగినప్పుడు కూడా ప్రభు అన్నాడు, ఎవడో ఇంట్లోనే వినడం కాదు, నీ ఇంట్లో వాడు కూడా అదే రీతిగా చనిపోయాడు. కనుక నీవు కూడా ఏదో ఒక దినమందు, ఒక రోజులోని నువ్వు కూడా చచ్చిపోతావురా. దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకో అని హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. నాకు బైబిల్ అర్థమైంది అలాగా. ఆదరణ కూడిగానే నాకు పెద్ద ఇష్టం ఉండదు, ఏం ఆదరించలేము. వెళ్ళాలి బాబు మీరు బాగా ఏడవకండి, కళ్ళు నీళ్ళు తొట్టడం, ఖర్చు కూడా పట్టుకెళ్ళాలి. కానీ ఆదరణ కూడికండి, జ్ఞాపకార్థ కూడిక అంటాము. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? మొన్న చెప్పాను కదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకేంటట ఆశీర్వాదకరము. కనుక బిలాము బోధ ఏం చెప్తుంది? మీరు ఎలాగైనా ఉండండి, ఆదివారం ప్రార్థన రండి, మీరు క్షమించబడతారు. కాదు కాదు కాదు, ఎరిగి మనం చెడిపోతే అంట దేశుని గాయాన్ని ఏం చేస్తున్నాము? రేపుతున్నాము. యేసుని గాయాన్ని మనం రేపుతున్నాము. బిలాము ఏం చేశాడు? ఇంకా కొంచెం లోతులకు వెళ్దాం. 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. 2 పేతురు 2:15. 2 పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము.
తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బెలాము పోయిన మార్గమును బట్టి త్రావ తప్పిపోయిరి. ఆ బెలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. అయితే నాకు ఒక ఆలోచన వస్తా ఉంది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేసాను వాళ్ళు బలిగా ఇస్తారు, అక్కడ సమారాధన కోసం చేస్తారు. ఫస్ట్ ఈ కర్మంతరాలు మనం కాదు, మనలో కూడా చేసేవాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా. ఈ ఈ దిన భోజనాలు చేసేటప్పుడు ఎవరు పట్టుకెళ్తారు? ముందు ఎవరు పెడతారు చెప్పండి? భోజనం తీసుకెళ్ళి ఆ చచ్చిపోయిన పటానికి పూలదండేసి అన్ని పదార్థాలు ఆయన దగ్గర పెడతారు. వైకుంఠ సమాధి ఆరాధన. సరే, ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు అలా చెప్పేశారు కదండి, మరి మనము ఇక్కడంటే ఆనక్ గారి షాప్ ఉంది, కానీ బయట ఊరికి వెళ్తే సుబ్బయ్య గారి షాప్ ఉంటది కదా. సుబ్బయ్య గారు ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం కైష్టాయ నమః, ఓం దత్తాయ నమః ఓం అని అంటాడు కదా. అంటాడు కదా. అన్నవాడి దగ్గర మనం తింటే తప్పు కదా అని బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. 1 కొరింథీ 10:25. మనసాక్షిని నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని మాత్రము తినవచ్చు. అక్కడ నువ్వు స్వసిద్ధంగా వెళ్ళుకోవట్లేదు. ఆడిక నీకు లాలూచి ఉందా? లేదు. నువ్వు కొనుక్కొని తిన్న దాంట్లో పాపము లేదు అని బైబిల్ చెప్తుంది. నీకు ఎవడైనా ఫ్రీగా పెట్టాడంటే ఆడికి నీకేమన్నట్టు? ఏదో రక్త సంబంధమో ఏదో స్నేహమో ఉంది. స్నేహబద్ధముగా ఏది కూడా మనము తినకూడదు. తినచ్చా? తినకూడదు. కానీ కటికి వాని అంగడిలోని, అంగడి అంటే కొట్లోని, అంగడి అనేది కరెక్ట్ భాష. నెల్లూరు వాళ్ళు, చెన్నై వాళ్ళు వాడతారు ఈ భాష. మనం అంటే కొట్టు అంటాం. కొట్టు అంటే కొట్లు, నిల్వ ఉంచేదని అర్థము, కొట్లు. సరే, మన భాషలో కొట్టు. షాప్ అంటే అందరికి అర్థమైపోతుంది. షాపులో అమ్మిన కటికవాడు అంటే మాంసం దుకాణములోని సాయిబ్ ఏం చేస్తాడు? అల్లాహు అక్బర్ అనకుండా ఆడు కొయ్యడు. నీకు అనవసరం, అది నువ్వు కొనుక్కొని తింటున్నావు. నీకు ప్రసాదంగా తింటలేదు, ఇంట్లోనికి బజారు వస్తువుగా తెచ్చుకున్నా దాన్ని నువ్వు వెలిచ్చి కొనుక్కున్నావు. మా వ్యవసాయం అండి, వ్యవసాయం ప్రారంభించేవాడు వరుణ దేవుడు లేదా వానదేవుడికి ప్రార్థన చేయకుండా వాడు వ్యవసాయం నాటాడు. ఎందుకంటే వాన రాకుండా వ్యవసాయం పండదు. ఒకవేళ పండిన పంట దగ్గర లోపల వాడు ఏదైనా తేడా చేస్తే వర్షంతో నానిపేస్తాడని వాళ్ళ భయం. లేకపోతే ఇంకొక భాషలో గంగా అంటారు వాళ్ళు. వాడితో భయం వేసి వాళ్ళు పూజ చేస్తారు. నీళ్ళకి ఎందుకు పూజ చేస్తారు మీకు తెలీదు. వ్యవసాయము ఓడవాలంటే నీరు కావాలి. వ్యవసాయం తడకుండా ఉండాలంటే నీరు ఉండకూడదు. కనుక వాళ్ళకి పూజ చేసి, బాబు మా పంట తడపొద్దు, ముందైతే పంట తడుపు బాబు అంటారు. కోసేటప్పుడు మా పంట తడపక బాబు అని దండం పెడతారు. ఇది విగ్రహములో ఉన్న ఆచారము, వాళ్ళ నమ్మకం అది. దాన్ని మనం అనట్లేదు. మన దేవుడు మనము ఆచరిస్తున్న జీవగ్రంథం ఏం చెప్తుందంటే కటికివానుడు అంటే మాంసం కొట్టులో గాని ఆమె అంగడి దగ్గరికి పోయినప్పుడు గాని అక్కడ మీరు కొనుక్కొని తిన్నాడు. వాడు ఏమి చేసినా, వాడు నల్ల బట్టలు వేసుకున్నా, ఎర్ర బట్టలు వేసుకున్నా, శివుడు బట్టలు వేసుకున్నా, ఇంకా రకరకమైన మాలను ఏ మాల వేసుకున్నా నీకేమి చీకటి రాదు. బస్ డ్రైవరు నల్ల బట్టలు వేసి నడిపితే దిగిపోతామా? మన టికెట్ ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నాము. మనకి దానికి లాలూచి ఏమీ లేదు. అంగడిని దేవుడు, వ్యాపారాన్ని దేవుడు దానిని విచారణలోనికి తీసుకురాడు. మరి విగ్రహమునకు అర్పించింది ఎందుకు తీసుకొస్తారంటే, విగ్రహం అర్పించింది అందరికి పెడతారా?
పెట్టరు. ఈ ఊర్లో ఏదైనా, ఈ ఊరు కానీ పక్క ఊరు కానీ ఎక్కడైనా కొన్ని పండగలు జరుగుతాయి. జరిగినప్పుడు పశువులను, మేకలను, గొర్రెలను ఏం చేస్తారు? కోళ్లను బలిస్తారు. ఆ బలి మాంసమును కొంతమందికి మాత్రమే వాటాలో వేస్తారు. వేస్తారా? వేస్తారు. అది వారికి మాత్రమే సంబంధించిన విషయము. ఇంకా మనము దానికి లోతులోనికి వెళ్తే వాక్యం ఏం చెప్తుందంటే, అట్టి వాటితోటి నువ్వు అక్కడ ఇచ్చింది నువ్వు తింటే, అక్కడ ఇచ్చింది నువ్వు తింటే నువ్వు దయ్యములతో ఏం చేస్తున్నావు? పాలువాడవుతున్నావు. సరే, ఇటీవల ఒక చిన్న మెసేజ్ చూశాను. ఏంటంటే, వాళ్ళ లోకానికి అర్థమయ్యేటట్టు క్రైస్తవ సహోదరులు చిన్న ప్రయత్నం చేశారు. ఆయన కారులో ప్రయాణం చేస్తాడు. కారు ఉన్నవాడు క్రైస్తవుడు. ఈ బైబిల్ ఉందిరా, ఈయన్ని గట్టిగా పట్టుకోవాలరా అని వాడిని కొంచెం ఎగతాళి చేయాలని కారు పక్కలో కూర్చున్నవాడు అనుకుంటా ఉంటాడు. అనుకునే టైంలో వాడు అడుగుతాడు, బాబు ఏంటి బాబు, మీరు విగ్రహాలకి అర్పించిన దాన్ని తినకూడదంటారు కదా. తినకూడదు అన్నప్పుడు మీరు మా షాప్లోని విగ్రహం చేస్తున్నాము, పంట పోసేవాడు విగ్రహం చేస్తాడు, పూజ చేయకుండా అమ్మడు కదా అంటే, అన్నాన్ని కళ్ళు కద్దుకుని తింటారా? చెప్పండి. అన్నం తింటే కళ్ళు కద్దుకుని తింటామా? కొట్లో శనగొండ కొనుక్కొని కళ్ళు కద్దుకుని తింటామా? ప్రసాదం అయితే ఏం చేస్తాము? కళ్ళకు అద్దుకొని తింటారు. దానికి దీనికి తేడా ఉందా లేదా? చెప్పండి. దానికి దీనికి తేడా ఉందా లేదా? అన్నాన్ని కళ్ళు కద్దుకొని తినరు, రోజు తినే వస్తువులు. కానీ ప్రసాదం అయితే కడుపు నిండుగా పెడతారా? ఏంటిది? దక్షిణము తీసుకోవాలంటే అది పొందాలి ఒకటి దగ్గర నుంచి. తీసుకున్న తర్వాత తింటారా? తినరా? దానిని వికరించట్లేదు, కానీ దాని ఎడల వారికి దైవికమైన భక్తితో కూడిన ఆచారం ఉంది. కళ్ళు కద్దుకొని తింటున్నారు కనుక దానిని మనము ముట్టకూడదు. దానిని ముట్టుకుంటే ఏంటండి, నేను ముట్టేసుకున్నాను, నాకేం బాగానే ఉంది, నాకు తలపోటు రాలేదు అనుకోవచ్చు. కానీ నీవు, ఒకవేళ నేను దాన్ని తింటే మనము దయ్యములతో ఏం చేస్తున్నామంట? పాలివారవుతున్నాము. ఇది నిశ్చయం. దినభోజనాలకి నేను కూడా చెప్తున్నాను, మీరు ఒకవేళ చనిపోతే ఎంత విగ్రహార్థి వెళ్ళి పరామర్శించరండి, తప్పేమీ లేదు. ఉందా? లేదు. ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళని పరామర్శించరాదు. హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళండి, పరామర్శించరండి, తప్పేమీ లేదు. కానీ దినభోజనాలు ఉన్నాయే, అది ఒక అన్య సాంప్రదాయము, విగ్రహ అర్పితము. అది తింటే అన్య దేవతలతో మనం పాలివారము. దాంట్లో నిశ్చయముగా ఎలాంటి సందేహము లేదు. బైబిల్ చెప్తున్న మాట. మనం అనుకున్నాము వాళ్ళు భోజనాలు ఎడుతున్నారు, వాళ్ళు అంతకేం పూజ చేయరు కదా, ఎందుకు ఎడుతున్నారు భోజనం అంటే, వాళ్ళు సమాధి ఆరాధన, వైకుంఠ సమాధి ఆరాధన చేయాలి, విష్ణు భిక్షగా దానికి పెట్టాలి, పితృ దేవతా ప్రసాదంగా దాన్ని పెట్టాలి, వాడు ఆత్మ శాంతించడానికి చేస్తున్నారు. మనం ఎందుకు పెడతామంటే, వాళ్ళ దగ్గర తినేసి వచ్చాం కదా, మనం పెట్టకపోతే ఏమనుకుంటే కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు. అది కాదు. మనం ఎందుకు పెడతామంటే, వాళ్ళు ఆదరించాలి, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, ఆ వంతున కొంతమందికి సువార్తించాలి. కనుక ఈ క్రమంలో మనము దినములు చూడడానికి వీలు లేదు. ఏ రోజైనా చేయొచ్చు, పగలైనా చేయొచ్చు, రాత్రైనా చేయొచ్చు. ఆకలి అయితే అర్ధరాత్రి 2 గంటలకు కూడా తినొచ్చు. తినవా మనం? ఆకలేసినప్పుడు టైం ఏంటండి? బాత్రూమ్కి వస్తే ముహూర్తం చూసుకుని వెళ్తావా? పక్కంతా ఖరాబ్ అయిపోతుంది. కనుక దాంట్లో ఆచారము లేదు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, బిలాము నడిచిన బోధలు ఉన్నాయి. ఎక్కడ? మనలోని, లోకములోని, ఈ యొక్క లోక సంబంధమైన వాటిలో ఉన్నాయి. ఆ బోధల్ని మీరు అనుసరించవద్దు. ఇంతకాలం మనం చేసి ఉండొచ్చు, ఒకవేళ తప్పేంటి అని అనుకుని ఉండవచ్చు. దాని యొక్క ప్రభావం తెలియనప్పుడు
పౌలు అంటున్నాడు, నేను తెలియక చేసి గనుక క్షమించబడను. ఇప్పుడు వాక్యం వివరించి చెప్పిన తర్వాత చేస్తే తప్పు నరవుతుంది. అవుదా? అవుతుంది. ఇంతకుముందు ఆయన మనకు తెలియదు కాబట్టి ఒకళ్ళు దినభోజనకి వెళ్ళి గబగా మూతుడుచుకుని పాస్టర్ గారు చూస్తారని ఆయన మళ్ళీ కనబడితే ఏమని అంటాడని గబగబా వచ్చేయచ్చు. కానీ వాక్యం విన్న తర్వాత దాంట్లో మనం పాలు పొందితే మనము కూడా దయ్యములతో ఏం చేస్తున్నాము? పాలివారు అవుతున్నాము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ విధము చేతనైనను సైతాను మనము సులువుగా ఏం చేయకూడదు? చిక్కులు పెట్టకూడదు. కొంతమంది అంటారు, మీరు మా దగ్గర ఏం తినరు, మీ దగ్గరకు వచ్చి మేము తినాలా? మనం ఎక్కడ దేవుడికి తీసుకెళ్ళి అర్పిస్తామా? చెప్పండి. దేవుని దగ్గర పెట్టి ఆయనకు పూజ చేసి అగరబత్తి వేసి ఏం చేయమో. ఇంకొక విషయం చెప్పొచ్చు, వాళ్ళ గ్రంథంలో వేరే దేవుడికి పెట్టి తినొద్దని వాళ్ళ దాంట్లో ఉంటే మనం కూడా పెట్టవసరం లేదు, మనము కూడా పెట్టవసరం లేదు. ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో మందికి ఎన్నో ప్రశ్నలు ఉండిపోతాయి. ఒక ఆయన ఒకలాగా చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకొకలాగా చెప్తాడు. ఆయన తినమంటాడు, ఈయన వద్దంటాడు. వాళ్ళే మనకన్నా హిందువులకు వాక్యం బాగా తెలుసు. ఫలానా పాస్టర్ గారు తినమని చెప్పాడు, పెద్ద అయినా మీ పాస్టర్ గారు పెద్ద వాక్యం తెలియదు, తినొద్దు అంటున్నాడు, చూడని చెప్పి ఆడే చూపిస్తాడు. చూపించడా? ప్రభుకే భూలోకమంతా ఒక్క నిమిషంలోని చూపించినోడు సైతాను మన బంధువులకి వాక్యం మనకేం చేస్తాడు? చూపిస్తాడా? చూపిస్తాడు. కనుక అందుకే ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం లాస్ట్ గ్రంథంలో, దాంట్లో కలపకూడదు, తీయకూడదు, తీస్తే దీంట్లో జబ్బులు మనకు వస్తాయని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే అది మనము దయ్యములతో పాలువారు అవుతాం. కనుక వైకుంఠ సమాధి ఆరాధన భోజనానికి వెళ్ళకూడదు, విష్ణు భిక్షకి వెళ్ళకూడదు. విష్ణువు భిక్షాది, తర్వాత పితృడు దేవత యొక్క ప్రసాదం, అది తర్వాత ఆత్మశాంతి కోసం చేసేది. అందుకనే క్రైస్తవుల భోజనాల్లో కూడా చాలా మంది నన్ను పిలుస్తారు, లెక్కేస్తాను నేను ఎన్ని రోజులు వచ్చింది ఇది, నాకు కాళ్ళు లేదయ్యా అని చెప్పేస్తాను. క్రైస్తవ భోజనానికి కూడా నేను, ఎందుకంటే వాళ్ళ దినము చూస్తారంటే, ఆ దిన ప్రకారం చేశారంటే, వాళ్ళ దయ్యముల యొక్క సంఖ్య చూసి చేస్తారు. కనుక నేను మీ దగ్గర రానయ్యా. అయ్యా ఇది క్రైస్తవులు పాస్టర్ గారు వస్తున్నారండి, పర్లేదులేండి. వాళ్ళకి అంత లోతుగా చెప్పడానికి వాళ్ళ సమయం ఇవ్వరు కనుక వాళ్ళతో పెద్దగా మనకు డిస్కషన్ అవసరం లేదు, వాళ్ళతో మనం పెద్దగా వాళ్ళతో పోటీ పడవలసిన అవసరం లేదు. కనుక యోధా రాసిన పత్రిక 1:11 చేసి ముగించేద్దాం. యోధా 1:11 చదవండి. యోధా రాసిన గ్రంథం 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచారు, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి. బిలాం బోధ ఎందుకు మార్చాడు చెప్పండి? ఇప్పుడు అర్థమై ఉండాలి మీకు. బిలాం బోధ ఎందుకు మార్చాడు? బహుమానము కోసము, అంటే కానుకలు కోసము, చందాల కోసము, దశంభాగము కోసము. కఠినమైన బోధ చేస్తే, కఠినమైన బోధ నేను చేస్తాను అనుకోండి, మీరే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా. ఆశీర్వాద ప్రార్థనలు మీరు ఎలాగైతే ఉండండి, ఆదివారం రండి నాకు మాత్రం ఇవ్వండి, ఆశీర్వాదం 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 అనుకోండి. బిలాము దగ్గర 2 సార్లు కాదు 3 సార్లు 4 సార్లు పంపించుంటేవాడు ఎవరు? బాలాకు. ఎన్నిసార్లు బలిపీఠం కట్టమంటే అన్నిసార్లు బలిపీఠం కట్టాడు. బహుమానము కోసం బోధన మార్చేసాడండి ఎవరు? బిలాము. మీ బోధ అలా ఉండకూడదని ప్రభు ఏమన్నాడంటే, మీ మీద ఒక నేరం మోపాలి. మొదట నా మీద మోపుతాడు. రెండోదిగా, నేను తప్పుడు బోధ చేస్తే, బిలాము బోధ కానుకల కోసము నేను బోధ చేస్తే, కానుకల కోసం బోధ అంటే కానుకల కోసము నా యొక్క తీవ్రత నేను ఖండించవలసిన దగ్గర ఖండించకుండా కప్పుబుచ్చి వాక్యం చెప్తే, మీరు దాన్ని వింటే మీ మీద కూడా ఆయన నేరము మోపుతాడు. మీ మీద నేరము ఒకటి నేను మోపవలసింది. కొరింథీయులు అన్నాడు, విగ్రహ అర్పితమైనది వట్టివే, దాంట్లో దైవికమైన శక్తి లేదు కనుక, అవి దయ్యములు కనుక మీరు వాటికి అర్పించిన వాటివి తింటే మీరు వాటితోటి దయ్యములతో పాలువారు అవుతున్నారు. దయ్యములతో ఎలా పాలు అవుతున్నారండి? మేము పండగలకు వెళ్ళలేదు కదా అనుకోవచ్చు మీరు.
మేము ఆ పండగకి ఈ పండగకి వెళ్ళలేదు కదా. పండగ కాదు, ఈ దినాల్లోనే అసలైనవి ఉంటాయి. దినాల్లోనే ఒక ఆయన ఇటీవల ఒక ఆయన అన్నాడు, సంక్రాంతి కోత పండగ అన్నాడు. ఆయన బాగా చదువు, ఆయన వాక్యాలు నేను చాలా విన్నాను. కానీ అక్కడ ఆయనకి సైతాన్ని చిన్నమోటిగా వేసాడు. కొంచెం ఆగరా అన్నట్లుగా సంక్రాంతి కోత పండుగ అన్నాడు. సంక్రాంతి కోత పండుగ తెలంగాణలో. మన దగ్గరకు వచ్చి శంకుడిని తీసుకురావాలి, ఇంట్లోకి తీసుకొస్తారా? శంకుడు అంటే చచ్చిపోయిన వాణ్ణి మూలను తీసుకోబెట్టి, కూర్చోబెట్టి, పంచి పెట్టి, చెరిగళ్ళ పెట్టి, కొండ పెట్టి, వాడిని మళ్ళీ బాగా అన్నం పెట్టి బయటికి ఈడ్చేస్తారు. అది సంక్రాంతి. అది కోత పండగ. బైబిల్లో ఉన్న కోత పండగకి దానికి సంబంధము లేదు. కనుక బిలాము బోధన చేస్తే మధ్య మధ్యలో నా సొంత బోధన నేను అదిగే ప్రభా నేను యూట్యూబ్ లో కొన్ని వేల మందికి వాక్యం బోధిస్తున్నాను. ఎక్కడైనా ఈయన చెప్పింది కరెక్ట్ అనుకుని నా బోధ తప్పుడు బోధ అయితే వాళ్ళ ఒకవేళ నీ దగ్గర నిలబడవలసి వస్తే నేను బాధ్యుడిని కాకూడదు. నేను కురూపుగా ఉండిపోయినా పర్లేదు, నేను పేదవాడుగా ఉండిపోయినా పర్లేదు, నాకు తినడానికి లాజర్ లేక ఆహారం లేకపోయినా పర్లేదు, నన్ను బట్టి ఎవరు నీ తీర్పులోని దోషులుగా నిలబడకూడదు. అలా నిలబడకుండా ఉండినట్లుగా అసలైన బోధ మనం విన్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన కొద్ది మాటలుగా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నన్ను క్షమించుము, బలపరచుము. దేవవాక్యం ఇంకను లోతుగా బిడ్డలకు అర్థమయ్యేటట్టు సహాయం దయచేసి బలపరచు. ఇది నీ వాక్యం ప్రభా, దీన్ని నేను మార్చలేను. దీన్ని క్రోడీకరిస్తే, దీంట్లో కలిపితే ఈ గ్రంథంలో వ్యాధులు వస్తాయని చెప్పు. అలాగ దేవా నేను కలిపి తీసివేసేవాడిగా ఉండకుండా వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించే ఆత్మ నాకు దయచేసి బలపరచు. బిడ్డలందరూ ప్రేమపూర్వకంగా దాన్ని స్వీకరించి దాంట్లో లోతును దయపేకి శక్తి నుంచి విడుదల పొందే భాగ్యం దయచేసి. ఒకవేళ ఇంతకాలం ఎవరైనా తెలియక అలాంటి వాటిలో పాలు పొందితే వానికి క్షమించుము. ఎందుకంటే తెలియక మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందుకే పౌలు అంటున్నాడు, తెలియక చేశాను కనుక క్షమించబడ్డాను. తెలియక అనేక మంది అనేక విషయాల్లో పాలు పొందుతూ ఉంటారు. కనుక అలాంటి బిడ్డలు కూడా మీరు క్షమించి నిత్య ఆశీర్వాదంలో నడిపించి బలపరచబడ్డారు. మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడేండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. లైవ్ లో ఉన్న వారికి వందనాలు. ఒక అరగంట మనము ముందుకు వెళ్తాము. చిన్న వాక్యము క్లోజ్ చేసి లైవ్ లో ఉన్న వారు సెలవు